డిసెంబర్ 13న లోక్సభలో జరిగినటువంటి భద్రతా వైఫల్యాలకు సంబంధించి విపక్ష ఎంపీలు చేసినటువంటి డిమాండ్ ప్రధానమంత్రి మోదీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, భద్రతా వైఫల్యాలకు సంబంధించి మరి ఒక ప్రకటన అయితే విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేసిన నేపథ్యంలో లోక్సభ రాజ్యసభకు సంబంధించి మొత్తం 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో మరి ఇండియా కూటమి ఆధ్వర్యంలో మొత్తం మీద కూడా మరి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇప్పుడు హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద మనం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఉన్నారు, అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి నాయకులు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం. పార్లమెంట్ మీద ఒక పొగ బాంబును వేసినందుకు కారణం ఏంటని ప్రశ్నిస్తున్నందుకు 148 మంది పార్లమెంట్ సభ్యులను రద్దు చేయటం అనేది పార్లమెంటరీ చరిత్రలోనే ఎప్పుడు ఇంతవరకు జరగలేదు. అంటే ప్రశ్న అనే దాన్ని అంగీకరించడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. అంతకుముందు రాహుల్ గాంధీ గారిని ఆయన పార్లమెంట్ పదవి నుంచే పార్లమెంట్ సభ్యునిగానే వీళ్ళు తొలగించారు. అదే పద్ధతిలో మొన్న పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిని పార్లమెంట్ సభ్యురాలు ఇటువంటి ప్రశ్న వేస్తే ఎటువంటి ముందు షోకాజ్ లాంటివి కూడా లేకుండా నిర్ద్వందంగా ఆమెను తొలగించారు. ఇలా చూస్తూ ఉంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది కనుమరుగైపోయింది. ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వం, నిరంకుశత్వం అనేది తాండవం చేస్తున్నాయి, పాలన చేస్తూ ఉన్నాయి. ఇవాళ అమిత్ షా అలాగే నరేంద్ర మోడీ ఈ జోడీ హిట్లరు, ముస్సోలినీని తలపిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరికి నకలుగా వీళ్ళిద్దరూ, వాళ్ళేం వేరు వేరు దేశాలైనా ఇద్దరు భావజాలం ఒకటే. వీరు ఇక్కడ ఉండి అటువంటి కేవలం ఆ హిట్లర్ అనుసరించినటువంటి జాతీయ అహంకారం, ముస్సోలిని అనుసరిస్తున్న జాతీయ అహంకారం వీటి మీద పెట్టుకుని ఆ విధంగా ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళందరినీ ఇలా గొంతు నిలవటం అనేది చాలా అన్యాయంగా ఉంది. ఇది ప్రజలు ఎప్పుడు పాపం పండాలి, ఇంకా 100 తప్పులు శిశుపాలుకి లెక్క వచ్చినట్టుగా ప్రజలు మీ తప్పులన్నీ కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఇవాళ అడిగే రీజన్ ఏంటి? వాళ్ళు అసలు అందులో బాంబులు వేసిన వాళ్ళు ఎవరు? అది తెలుసుకునే హక్కు ఈ దేశ ప్రజలకు ఉంది. దేశానికి సంబంధించినటువంటి అది దేవాలయం లాంటిది పార్లమెంటు. దేశ భవిష్యత్తు, భద్రత, శ్రేయస్సు, దేశ ప్రజల అభివృద్ధి మొత్తం సర్వం రంగరించి పోసినటువంటి సంస్థ అది. ఆ సంస్థ మీద దాడి చేస్తే కూడా, దాన్ని ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తే కూడా మీరు తట్టుకోలేకపోతున్నారంటే మీరే కావాలని కుట్రగా చేపించారేమో అని అర్థం అవుతుంది. మీరు చేపించారా, లేకపోతే మీకు వ్యతిరేకంగా వాళ్ళు ఎవరైనా బాంబు వేశారా? అవన్నీ బయటికి రావాలి. ఈ ముసుగులో ప్రజా వ్యతిరేక చట్టాలు మీరు పాస్ చేయించుకుంటున్నారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ప్రతిపక్ష సభ్యులు లేకుండా మీ పద్ధతులు మీరు చేయటం అనే దాన్ని మేము కమ్యూనిస్టులుగా దాన్ని ఖండిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇవాళ ఇటువంటి నియంతృత్వ, నిరంకుశ, అరాచక పరిపాలనకు వ్యతిరేకంగా, హిట్లర్ లాంటి ఫాసిస్ట్ పరిపాలనకు వ్యతిరేకంగా మా గొంతు వినిపిస్తూనే ఉంటాం. ప్రజలను సమాయత్తం చేస్తాం. ఇవాళ రేపు అనేది కాదు, ఏనాటికైనా సరే మిమ్మల్ని ఈ భారతదేశ పాలక వర్గం నుంచి తొలగించి మీరు చేసిన తప్పులన్నింటినీ వాళ్ళని రేపు రానున్నటువంటి రోజుల్లో తప్పులకి ప్రతిఫలంగా మిమ్మల్ని జైలులో పెట్టిన రోజు కూడా వస్తుందని చెప్పి మోడీకి, అమిత్ షాకి నేను హెచ్చరిస్తా ఉన్నాను. బీజేపీ వాళ్ళకి పాస్ ఇచ్చిందే బీజేపీ ఎంపీ. ముందు ఆ బీజేపీ ఎంపీని తొలగించాలి. ఎందుకు పాస్ ఇచ్చాడు? ఎస్ఎఫ్ఐ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఇచ్చింది తప్పు. అసలు ఎవరెవరినో బయట వాళ్ళని ప్రశ్న తయారు చేసినటువంటి టీఎంసీ పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేసిన వాళ్ళు డైరెక్ట్ నువ్వు పాస్ ఇచ్చినటువంటి బీజేపీ ఎంపీని ఆడబెట్టుకుని నువ్వు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్లు ఈ లెక్కలు ఇవన్నీ పనికి మాలిన ఇది అంతా ప్లాన్, ఇదంతా కుట్ర. ఇదేంటంటే ఫోకస్ అంతా కూడా డైవర్ట్ చేస్తూ, ప్రజల సమస్యల నుంచి డైవర్ట్ చేస్తూ, టోటల్ గా దేశ భద్రతకి వీళ్ళు ఏదో కాపలా కాస్తున్నట్టుగా, మరి దేశ భద్రత కూడా ఫెయిల్ అయినట్లే కదా వాళ్ళ ఆలోచన. అయితే ఎన్నికలను డైవర్ట్ చేయాలని వాళ్ళ ఆలోచన.